బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉరవకొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద రిజర్వ్ పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఇక బస్సెస్ ఏర్పాటు చేయకుండా రాత్రి సమయంలో ఎలా వెళ్లాలని వాపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిజర్వ్ సిబ్బందిని అవసరం లేదని ఇళ్లకు వెళ్లిపోమని చెప్పడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సమయంలో తాము ఎక్కడికి వెళ్లాలని కనీస వసతులు కూడా ఏర్పాటు చేసుకోలేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ ఇస్తే బస్సు అరేంజ్ చేయము. అనంతపురం పోయే వాళ్ళు బస్సు ఎక్కండి, మిగతా వాళ్ళకి చూపిస్తాము. అకామిడేషన్ కావాలా, అకామిడేషన్ అరేంజ్ చేస్తాం. అనంతపురం పోతారా, బస్సు ఎక్కండి, అనంతపురం పంపిస్తాం. మా అనంతపురం పోయే వాళ్ళు అనంతపురం ఎక్కండి, అకామిడేషన్ చేసేవారు అకామిడేషన్ ఇస్తాం. బస్సు పంపిస్తాం. అనంతపురం ఎక్కండి, ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు. మాకు ఈ టైం అయినా మాకు మంచినీళ్ళు లేవు, ఏమి లేదు, ఏం అరేంజ్మెంట్ లేదు. మా పరిస్థితి ఏమని మేము అడుగుతున్నాము. మాకు ఓపీఓగా చేస్తున్నారు సార్. ఇక్కడ వచ్చినాము పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఊరికే ఉన్నాం సార్. మధ్యాహ్నం నుంచి ఊరికి వెళ్ళాలి సార్ అని చెప్పారంటే ఓపీలు కదా మీరు రిజర్వ్లో పెట్టినాము. మేము రిజర్వ్లో ఉండండమ్మా ఇంకా 5 గంటల వరకు అన్నారు సార్. సర్లే అని చెప్పని ఉన్నాము. ఇప్పుడు ఇంతకుముందు అమ్మ రిజర్వ్ లేదు కదా అయిపోయింది, మీరు పోదు రండి, మాకు అన్నంగా లేదు సార్ ఇంతవరకు, మీరు పోదు రండి అమ్మ అంటే ఇప్పుడు పోయి కళ్యాణం పోతాం సార్. అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసారి మధ్యలో ఏమైనా జరిగాయి, ఎవరికి అది బాధ్యత? అట్లా మేము పోయలేదు సార్. మాకు అరేంజ్మెంట్ చేయండి, మా అమౌంట్ మేము ఇచ్చేస్తే వెళ్ళిపోతామని చెప్తున్నాం సార్. అంతే. వెయిట్ చేయండి అని చెప్తున్నారు. మేము 6 వరకు వెయిట్ చేసినాము. 6:30 మా మేడం ఏమనింది, మీరు వెయిట్ చేయండి అమ్మా, మీకు డ్యూటీలు ఎక్కడో చోటు వేస్తామనింది. సరేలేని 6 వరకు వెయిట్ చేసినాము. 6:30 7 అయింది. మరి ఏమంటున్నారు, సర్లేండి మీరు వెళ్ళిపోండి అమ్మా అంటే ఆ టైం అప్పుడు ఎక్కడ వాళ్ళన్నా మీరే చెప్పండి. మీకు భార్య పిల్లలు ఫ్యామిలీ ఉంటారు కదా, అక్క చెల్లెలు అందరూ ఉంటారు కదా. 7 గంటల ముందు ఫోన్లు చెప్పండి అంటే ఎక్కడ వెళ్ళేది? సరేలేనా మీరు అన్నట్టు బస్సు చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మేము ఉరుకొండకు వచ్చేకి మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన వాళ్ళు అనంతపూర్కి ఇక్కడ వచ్చేకి 3 అవర్స్ వెయిట్ చేసినాం బస్ స్టాండ్లో. ఇక్కడికి వచ్చేకి ఈ టైం మీకు బస్సులు ఉంటాయి, మీరే చెప్పండి అని ఒకసారి ఆలోచన. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఉరవకొండలో రిజర్వ్ పోలింగ్ సిబ్బంది ఆందోళన గల కారణాలేంటి? ప్రధానంగా వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? సంపత్, ఏదైతే ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 230 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఎన్నికల సిబ్బందిని నియామకంలో అధికారులు ఏదైతే అత్యవసర నియామకాల కోసం అని చెప్పి అదనంగా సిబ్బందిని రప్పించారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి అన్ని పోలింగ్ కేంద్రాలకి సిబ్బంది కేటాయింపుతో పాటు ఈవీఎంలు సామాగ్రి వాడంతా ఇచ్చి ఆయా పోలింగ్ ప్రాంతాలకు అందరినీ కూడా పంపించడం జరిగింది. కానీ 2 గంటల తర్వాత కూడా ఏదైతే అదనంగా అత్యవసర అవసరాల కోసం జిల్లా నలుమూల నుంచి పిలిపించిన సిబ్బంది ఎవరైతే అంగన్వాడీ టీచర్లు కావచ్చు, సాధారణ టీచర్లు ఇవన్నీ పిలిపించారు. వీళ్ళు అందరూ కూడా ఎక్కువగా మహిళలు ఉన్నారు. వీరందరినీ కూడా అవసరం లేనప్పుడు ఎవరైతే పీఓ ఉంటారో వెంటనే వాళ్ళకి ఆర్ఓ గారు చెప్పి అక్కడి నుంచి వాళ్ళ ప్రాంతాలకు పంపించాల్సి ఉంటుంది. కానీ ఆ పని చేయడంలో అలసత్వం వహించిన అధికారులు సాయంత్రం 7 గంటలు 8 గంటలు అయినప్పుడు ప్రాంతాల్లో ఇప్పుడు మీ విధులకు మేము కేటాయించే అవసరం అయితే లేదు కాబట్టి మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పడంతో దీంతో వివాదం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం ప్రాంతంలో అందరినీ కూడా విధులు కేటాయించి సిబ్బందిని అందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు పంపినప్పుడు మా అవసరం లేనప్పుడు మమ్మల్ని ఆ టయానికి పంపని చెప్పి సరిపోయింది. కానీ ఇప్పుడు ఈ టైంలో పంపిస్తే మాకు పోవడానికి వాహనాలు లేవు. రెండోది మేము ఉదయాన్నే వచ్చినాము, మాకు సంతకాలు తీసుకున్నారు, మాకు విధులు కూడా కేటాయించేది ఇక్కడ రమ్మన్నారు. మరి అలాంటప్పుడు మాకు ఇప్పుడు ఈ రోజు రావడానికి అలవెన్సెస్ ఎవరిస్తారు? రెండోది కనీసం మేము మహిళలు ఇది కూడా లేకుండా ఈ టైంలో పొమ్మని మేము ఎలా వెళ్ళాలి? మా ప్రాంతాలకి సుదూర ప్రాంతాలు ఉన్నాయి, అందులో మేము మహిళలము. సపోజ్ మహిళలు ఈ విధంగా పంపుతారా అని చెప్పి అధికారుల మీద కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతానికి దాదాపు 120 మంది మహిళా సిబ్బందిని అందరినీ కూడా ఉరవకొండలోని ఒక పోలింగ్ కేంద్రంలో ప్రస్తుతానికి రాత్రి బస చేయడానికి వాళ్ళకి ఏర్పాట్లు చేశారు. వారికి భోజనాలు లేవు, నీళ్లు లేవు, ఇవన్నింటినీ కూడా వాళ్ళు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అధికారులు తీరు మీద అయితే కూడా చేశారు. కానీ అందుబాటులో ఉండాల్సిన ఆర్ఓ పట్టించుకోకపోవడం వల్ల తహసీల్దారు, ఎంపీడీఓ వాళ్ళు కూడా ఏమి చేతులెత్తేసిన పరిస్థితి. అయితే దీని మీద కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రెండు మాకు ఈ విధులు కేటాయించారు కాబట్టి మమ్మల్ని మా ప్రాంతాలకు వెళ్ళడానికి వాహన సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.